మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. హగ్గయి రాసిన పత్రిక 2:5 మాట్లాడండి. నా ఆత్మ నీ మీద ఉంది కనుక మీరు భయపడకుడి. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉన్న అక్కడ భయం ఉండదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉంది. ఆ పని జయాన్ని, విజయాన్ని ఇస్తాడు దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని, దేవా నీ ఆత్మతో సంచరించాలని, దేవత మాకు కావాలని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తూ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు క్షేమంగా గృహము చేరువు దేవుడు తనతో సన్నిధి ఇస్తాడు. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి లేదని ఎక్కడికి వెళ్ళను అంటాడు. అలాగే మనం కూడా ఆ దేవుని సన్నిధి మనం ఎక్కడికి వెళ్ళాం. అందుకే మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తు దేశం నుండి ఆ బానిస బతుకుల నుంచి దేవాది విడిపించినప్పుడు ఏ నిబంధన చేశాడు? పగలండ దెబ్బన రాత్రి వెన్నెల తగలకుండా ఆయన తోడుగుండి ముందు నడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆయన 6 నెలల మనల్ని నడిపించాడు. ఏ కష్టం లేకుండా దేవుడు మన తోడుగుండి నడిపించాడు ఐగుప్తు నుంచి, ఆ యొక్క బానిస బంధకాల నుంచి. అలాగే ఈ దినాన ఏ బంధకాలను, ఆ బంధకాలను విడుదల కావాలంటే ప్రభు అంటున్నా, నా ఆత్మ నీ మీద ఉంది కనుక నువ్వు భయపడకు, నా కుమారుడు, కుమార్తె, నేను నీ తోడుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయాన్ని, విజయాన్ని ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఆ జయము, విజయం పొందుకున్న కృప దేవుడు దయచేయను గాక. ఆ ఆత్మను నీతో ఉండే కృప, మీకు అందరితో ఉండే కృప దేవుడు దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీపించిన ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపూర్ణ యేసు ప్రభు, రాజులకు రాజా, మహాగణుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోనైనా ఈ దినం అంతా మేము చేసే పని దీవెనకరంగా ఆశీర్వాదకుండా ఇలా సహాయించండి. మీ ఆత్మ మాపై కుమ్మరించి వెళ్ళినప్పుడు భయం లేకుండా కృప మాకు దయచేయండి. రేపా పనిభారం, ఒత్తిడి లేకుండా సహాయించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏ కీడు రాకుండా అందరితో సమాధానం, శాంతి దయచేయండి. మేము చేసే పని అంతా సంతోషంగా ఉండే కృప దయ మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల, అప్పులు, బంధకాల నుంచి విడిపించండి. తాగుడు, పేకడని, వ్యసనాల నుంచి దూరపరచండి. మీ కృప చూపించి దీవించి ఆశ్రయించమని, మీ సాక్షి మీ బిడ్డలు నిలబెట్టుటకు సహాయించండి. మీకే మహిమా, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం బాగుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.